ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ మంచి శ్రేష్టమైన తరుణాన్ని మనకు సిద్ధపరిచి ఇవ్వడం అనేది గొప్ప భాగ్యం. ఈరోజు ఉపవాస ప్రార్థనను గూర్చి కొన్ని సంగతులు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకంటే మనకున్నటువంటి మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడుదప్పుడు మర్చిపోవటం. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. ఈ లైవ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఈరోజు వాట్సాప్ లింక్ పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైనా కానీ చూడొచ్చు, ఫేస్బుక్లో ఉంటుంది. ఉపవాసము అనేది రకరకాలుగా చేస్తూ ఉంటారు, రకరకాలైన ఉపవాసం చేస్తుంటారు. అయితే మనుషులు తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకునే ఉపవాసాలు వేరు, దేవుడు కోరిన ఉపవాసాలు వేరు. అయితే ఈ ఉపవాసం విషయంలో మనము ముందుగా గుర్తుపెట్టుకోవాలంటే ఉప అంటే తగ్గి, ఉప అంటే తగ్గి, తర్వాత దగ్గరగా అనే మాట అర్థం వస్తుంది అన్నమాట. ఏంటిది ఉప అంటే? తగ్గి దగ్గరగా అనే అర్థం వస్తుంది. వాసము అంటే ఉండుట, అంటే మనలను మనము తగ్గించుకొని, అంటే ఉపవాసం చెప్పానంటే దాన్ని రకరకాలుగా ఉంటారు. దేవునికి దగ్గరగా, ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గరగా ఉండుట. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే తగ్గి దగ్గరగా, వాసం అంటే ఉండుట. ఎక్కడ తగ్గాలి, ఎవరికి దగ్గరగా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటిది? దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని ఆయన పాదాలకు దగ్గరగా వెళ్ళడం, ఆయన పాదాలకు దగ్గరగా వెళ్ళడం. అయితే ఈ యొక్క ఆయన దగ్గరగా వెళ్ళి ఆయన దగ్గర మనము కాలము గడపటం, ఆయన పాదాల సన్నిధిలో మనము సమయమును గడపటం. అయితే ఆయన పాదాల దగ్గర సమయము గడిపేటప్పుడు ఈ లోకం అనేది మన శరీరంతో ముడిపడి ఉంటుంది. ఈ లోకం అనేది చెప్పండి, మన శరీరంతో ముడిపడి ఉంటుంది. ఉపవాసం అనగానే మనకి జ్ఞాపకం వచ్చే విషయం ఏంటంటే తిండి. ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, పాలు తాగాలా, లేకపోతే కాయలు తినాలా, భోజనం చేయాలా అనేది మనకు వచ్చేటువంటి ప్రశ్న. నేను నిద్రకు ఉండలేనేమో అనేటువంటిది ఒక ప్రశ్న. ఉపవాసం అంటే మనకు వచ్చేటువంటి ఈ యొక్క ప్రశ్నలన్నీ ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన వస్తాయి అన్నమాట. ఎంతసేపు ఉంటుందో, తొందరగా అయిపోదో అని అన్నమాట. ఉపవాసం అంటే ఏం చెప్పాను ముందు? మీ నోటితో మీరే చెప్పండి. తగ్గి దేవునికి దగ్గరగా ఉండుట. మనలను మనము తగ్గించుకొని దేవునికి దగ్గరగా ఉండేటప్పుడు దేనికి దూరంగా ఉండాలో మీ నోటితో ముత్యాల్లాంటి మాటలతో చెప్పండి. నేను చెప్పింది ఏంటి? దేవుని పాద సన్నిధికి దగ్గరగా మనం వెళ్ళాలంటే దేనికి దూరం కావాలో చెప్పండి. లోకానికి. అంతే కదా? లోకానికి మనము దూరంగా ఉంటేనే దేవునికి దగ్గరగా ఉంటాం. అసలు వాస్తవానికి ఉపవాస ప్రార్థనకు తిండికి సంబంధం లేదు. ఉపవాస ప్రార్థనకు తిండికి సంబంధం లేదు. ఎందుకు మరి సంబంధం లేదు అని చెప్పానంటే, నువ్వు తిండి తిన్నా తినకపోయినా దేవునికి ఒరిగేదేం లేదు.
నువ్వు తిండి తిన్నా తినకపోయినా చెప్పండి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అమ్మయ్య దేవునికి స్తోత్రం, తినుండొచ్చు కావాలని చెప్పి అనుకుంటున్నారు. నేను చెప్పేది మీరు కొంచెం తలకాయ పెట్టి అలా ఆలకించాలని మనవి చేస్తున్నాను నేను. అంటే తిండికి మరి ఉపవాస ప్రార్థనకి అసలు సంబంధం లేదు. దేవుని సన్నిధిలో చాలామంది ఉపవాసం అంటే తినకుండా ఉండటమే ఉపవాసం అనుకుంటారు. తినకుండా ఉండటమే ఉపవాస ప్రార్థన అనుకుంటారు. నీ ఉపవాసంలో ప్రార్థన లేకపోతే మిగతా అన్నీ కూడా వేస్ట్ అన్నమాట. అందరూ అర్థమవుతుందమ్మా? ఉపవాసంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన లేనటువంటిది ఉపవాసం కాదు. ఎందుకు ఉపవాసం కాదు మీరు చెప్పండి. ముందే చెప్పింది ఉపవాసం అంటే ఏంటిది? మనల్ని మనం తగ్గించుకొని దేవునికి దగ్గరగా చేరి ఆయన పాదాల దగ్గర ఉండటం అన్నమాట. ఆయన పాదాల దగ్గర మనం ఉండటం. ఆయన పాదాల దగ్గర ఉండి ఏం చేయాలా? నిద్రపోవాలా? మౌనంగా కూర్చోవాలా? లేకపోతే పడుకోవాలా? సేద తీరాలా? ఏమా? లేకపోతే దావీదు చెప్పినట్లుగా ఆ పచ్చిక బయళ్లలో నన్ను పరుండ చేయించున్నాడు అని చెప్పి నన్ను చక్కగా ఫ్యాన్ కింద నిద్రపోవాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఏమా? ఉపవాసానికి ఏం కలిపి అంటాం మనం అంటే ప్రార్థన అంటాం, ఉపవాస ప్రార్థన అంటాం అన్నమాట. నీవు చేసే ఉపవాసంలో దేవునికి దగ్గరగా నీవు వచ్చినప్పుడు, దేవుని సముఖములో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది? చెప్పండి. ఏమా? స్తుతించటం, ప్రార్థన చేయటం, ఆయన మాటలు వినటం. స్తుతించడం, చెప్పండి, ప్రార్థన చేయడం, ఆయన మాటలు వినటం. అంటే మన యొక్క మనస్సును దేవుని సన్నిధిలో కేంద్రీకృతం చేసుకోవటం అన్నమాట. మన మనస్సును ఎక్కడ స్థిరపరచుకోవటం? ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇలాగ మన మనస్సును గనక దేవుని సన్నిధిలో ఉండడానికి స్థిరపరచుకొని సిద్ధపరచుకుంటే ఆ ఉపవాసం వేరు. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి మనం చేస్తున్న దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి చాలా తేడా ఉందనుకున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఉపవాసం ఉండి పనికి వెళ్తారు, ఉపవాసం ఉండి వంట పని చేస్తుంటారు, ఉపవాసం ఉండి చెప్పండి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలామంది మరి భోజనానికి లేక ఉపవాసం ఉంటారు. ఏమా? లేకపోతే అలిగి ఉపవాసం అంటారు. ఇక ఉపవాసం అనేటువంటి పదాన్ని ఎలా వాడుకుంటున్నాం మనం ఇప్పుడు? ఏమా? అలిగినప్పుడు వాడుకుంటున్నాం, ఎప్పుడు ఉపవాసం ఉంటుందిగా అంటున్నాం. లేకపోతే మరి కూర లేనప్పుడు కూడా ఉపవాసం అంటాం. అంటే ఈ ఉపవాసం ఏంటిది అని చెప్పానంటే అర్థం చేసుకోండి నా యొక్క పిల్లరా. అలిగినప్పుడు భోజనం లేకుండా ఉండేదాన్ని భోజనం లేకుండా ఖాళీ కడుపుతో ఉండడాన్ని పస్తుండడం అంటారు, కానీ దాన్ని ఉపవాసం అని అనరు. ఏమంటారు మీరు చెప్పండి? ఏమా? పస్తుండడం అంటారు దాన్ని. ఎవరైనా సరే ఉపవాస ప్రార్థన నేను చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవునికి దగ్గరగా వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏం చేయాలి చెప్పండి? నిద్రపోవాలా? ఇప్పుడు చాలామంది ఉపవాస ప్రార్థన అదే చేస్తారు కదా. చక్కగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆ యొక్క పాటలకి జోల పాటలలాగా వింటూ పిల్లలు ఉయ్యాల్లో ఏ రీతికి నిద్రపోతారో చక్కగా అలాంటి పరిస్థితులు చాలామంది ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఒకవేళ ఈ పాట భావించుకుంటారేమో. ఏ పాట అంటే, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వినపడిద్ది గురక. ఏడ ఒదిగింది?
చెప్పండి. తల్లి ఒడిలో అది అనుకుంటారు కొంతమంది. వీటిల్లో మీరు ఏది చేసినా కూడా అది ఉపవాసం కాదు. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన లేని ఉపవాసము కాదు. దేవుని సన్నిధిలో నీవు గడిపినంతసేపు, అది ఎన్ని గంటలు అనేటువంటిది నీ ఇష్టం, ఎన్ని రోజులు అనేది నీ ఇష్టం. ఆ ప్రార్థనలో గడిపినంతసేపు కూడా లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా. ఇప్పుడు భోజనం సంగతి ఏంది పాస్టర్ గారు, తిండి సంగతి ఏందని చెప్పానంటే, ఉపవాసంలో చాలా రకాలు ఉన్నాయి మన దేశంలో. ఒక 2-3 చెప్తాను అన్నమాట. ఒక ఉపవాసం ఎలా ఉంటుందని చెప్పానంటే, నేనైతే కొన్ని ఐడెంటిఫై చేశాను, వాటిని మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చాలామంది ఉపవాసం అంటే వండని, పొయ్యి మీద వండని కాయగూరలతో ఉపవాసం ఉంటారనమాట. అంటే పచ్చి కాయలు తింటూ ఉంటారనమాట. దొండకాయలు, దోసకాయలు, లేకపోతే జామకాయలు, కాయలు తింటూ ఉంటారనమాట. ఎన్నైనా తింటారు. అంటే వండని పదార్థాలు తింటూ ఉపవాసం ఉంటారు. ఇంకోటి ఏంటంటే పానీయాలతో ఉపవాసం. ఏంటి అంటే ఘన పదార్థాన్ని తినరు, అన్ని జ్యూసులు తాగుతుంటారు అన్నమాట. నిమ్మరసం, పాలు, బత్తాయి రసం, యాపిల్ రసం, పైనాపిల్, ఇవన్నీ కూడా జ్యూసులు తాగుతుంటారు అన్నమాట. పానీయాలు తాగుతుంటారు, ఘన పదార్థం కాకుండా. దీని పానీయాలతో ఉండేటువంటి ఉపవాసం. తర్వాత వండిన పదార్థాలతో కొంతమంది ఉపవాసం ఉంటారు. వండిన పదార్థాలు అని చెప్పానంటే ఇతరమైనటువంటి వాటిని కాకుండా, అంటే మసాలా, ఉప్పు, కారాలు లేకుండా ఉడకబెట్టిన గుగ్గిళ్ళు, ఇలాంటి పదార్థాలతో కొన్ని అంటే మన భారతదేశంలో ఉండే ఉపవాసాలు చెప్తున్నా. ఇట్లాంటివన్నా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు రొయ్యలు కాడని చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే ఉపవాసం అని చెప్పని మీరు మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇది వండిన పదార్థాలతోనా, లేకపోతే పానీయాలతోనా, ఉడకబెట్టిన పదార్థాలతో ఉన్నామని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే సంపూర్ణ ఉపవాసం అంటారు. ఏంటిది సంపూర్ణ ఉపవాసం అని చెప్పానంటే, వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలనుకుంటారో అన్ని రోజులు కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోరు. అంటే బయట నుంచి లోపలికి ఏది కూడా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అని చెప్పానంటే, మరి ఇందాక ఉపవాస ప్రార్థనకి తిండికి సమలేదు అన్నారు కదా పాస్టర్ గారు అని చెప్పారంటారు కదా. మనము తింటూ తాగుతూ ఉంటే దేవుని సన్నిధిలో మరి కూర్చుంటూ ఉండాలా, తిరుగుతూ ఉండాలా, బయటికి పోతూ ఉండాలా, లోనకి వస్తుండాలా, బయటికి పోతుండాలా, లోనకి వస్తుండాలా. ఏం చేస్తే తిని త్రాగితే అన్నమాట. ఆ పనులు లేకుండా ఉండటానికి భోజనాలు మానేస్తారు. అర్థమవుతుందా మీకు? ఏ పనులు లేకుండా ఉండటానికి చెప్పండి. అమ్మ నమస్కారం. మీకు ఊరకు తిరగటం అన్నమాట. ఎందుకంటే మన కాలు నిలబడదు, నెమ్మదిగా ప్రశాంతంగా మనం కూర్చోలేం. మరి ఇప్పుడు ఇక్కడ మనం 3-4 గంటలు ఉపవాస ప్రార్థనలో ఉంటాం అన్నమాట. ఈ 3-4 మరి గంటల సేపు ఉండటానికి నేను 99% మధ్యాహ్నం 3 గంటల నుంచి సిద్ధపడతా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళకుండా ఉండటానికి. సరిగ్గా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎప్పుడైనా వెళ్తుంటాం, వేరే విషయం అది. అంటే మనము సంపూర్ణ ఉపవాసం అంటే ఇది మోషే మాత్రమే చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చేశారు? ఈ సంపూర్ణ ఉపవాసము చేసే సామర్థ్యము మోషే తర్వాత, ఏలియా తర్వాత, యేసు ప్రభు వారి తర్వాత ఇంకెవ్వరు ఆ రీతిగా ఆ ఉపవాసాన్ని చేయలేరు. నంబర్ చెప్తాం మనం. ఏంటి నంబర్ చెబుతాం అనమాట. 40 రోజులు ఉపవాసం చెప్పానని రోజులు మనం చెప్తాం. ఇప్పుడు మనం ఏంది 3 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాం. మనం 3 రోజులు చెప్పిన అర్థం ఏంటి? మనం ఉంది 3 పూటలు మానేసాం అంతే. 3 పూటలు మానేయటం అది పెద్ద విషయం ఏముంది?
మధ్యాహ్నం కూడా మొదలు ఎక్కువ తింటే సరిపోయింది కదా. చాలామంది రాత్రికి తినరు, అంత అయితే తింటారు, సరిపోయేది, లెవెల్ అయిపోయింది కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని చెప్పాను మీరు గుర్తుపెట్టుకోరు. ఒకటేంటిది పెట్టుకోవాలి మీరు, వండని పదార్థాలతో ఉండే ఉపవాసం, తర్వాత పానీయాలతో ఉపవాసం, 3 ఉడికించిన వాటితో ఉపవాసం, 4 సంపూర్ణ ఉపవాసం. సంపూర్ణ ఉపవాసం ఇవన్నీ కూడా దైవజనులు కొంతమంది సిద్ధపరిచి వాళ్ళ ప్రాంతాల్లో జరిగేటువంటి వాటిని కోట్ చేశారన్నమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కాదు. తర్వాత 5వది ఏంటంటే ఏకభుక్త ఉపవాసం అంటారు. అంటే ఒక్క పూట భోజనంతో ఉండే ఉపవాసం అన్నమాట. ఒక్క పూట చెప్పండి, ఒక్క పూట భోజనంతో ఉండే ఉపవాసం అన్నమాట. అంటే రోజులో ఎప్పుడైనా కానీ ఒక పూట ఫుల్గా తినేస్తారు, తర్వాత మిగతా సమయం ఉంటారన్నమాట. ఇదొకటి. తర్వాత మరి నిరాహార ఉపవాసం ఉంటారన్నమాట. నిరాహార ఉపవాసంలో, నిరాహారం అంటే అసలు ఆహారం ఏం లేనట్టు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పానంటే పాలు తాగుతారు, పళ్ళు తింటారు. అర్థమవుతుందమ్మా? ఏం చేస్తారు? పాలు తాగుతారు, పళ్ళు తింటారు. అందుకే యేసన్న గారు ఒక అతను అడిగాడంట, ఏందయ్యా మొహం బెక్కిపోయిందని చెప్పానంటే, ఉపవాసం ఉంటున్నాను యేసన్న గారు అని చెప్పానని. ఏడున్నావు అన్నాడు. ఏడంటే ఏడే అన్నాడంట. ఎట్టున్నావు అని చెప్పానంటే, ఏం లేదు యేసన్న గారు, పొద్దున్నే ఒక 1/2 లీటర్ పాలు తాగుతాను, ఒక 4 అరటికాయలు తింటాను, తర్వాత 3 యాప్లికాయలు తింటాను అని చెప్పాను అన్నాడంట. యేసన్న గారు అన్నారు, ఎన్ని రోజులు ఉంటావు ఏంటంటే అన్నాడంట. 40 రోజులు యేసుప్రభు ఉండలా అన్నాడంట. యేసుప్రభు ఉంది అట్నేనా అని చెప్పానంటే యేసన్న గారు అన్నారట, నీలాగుండే పని అయితే నేను 40 సంవత్సరాలు ఉంటాను అన్నాడంట. ఇది పాలు దాకా కాయలు తినే పని అయితే, లీటర్లు పాలు తాగితే మరి గెల్ల కాయలు తింటా, అంతే కదమ్మా. 10 ఏళ్ళు 25 ఏళ్ళే ఉండొచ్చు చాంద్రం ఉపవాసం, పెద్ద సమస్య ఏముంది దానికి అని చెప్పానని. ఇంకోటి ఏంటని చెప్పానంటే, అన్నీ కూడా తక్కువ మోతాదులో తింటుంటారన్నమాట. ప్రతిదీ కొంచెం తింటుంటారు అనమాట. ఇన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఎన్నెందుకు చెప్పే భాష గారు అని చెప్పానంటే, ఇవన్నీ కూడా మనం అనుకొని చేసే పనులు అన్నమాట. ఇంకెవరు చెప్పరు, నీ పాటికి నువ్వు అనుకోని వీటిలో ఏదో ఒకటి చేస్తాం మనం. సంపూర్ణ ఉపవాసం తప్ప మిగతా అన్నీ మనం చేస్తాం. ఎందుకు ఈ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానని చెప్పానంటే, ఉపవాస ప్రార్థనలో మనము తిండి మానేసినందువలన దేవునికి ఒరిగేదేమీ లేదు. ఉపవాస ప్రార్థనలో మన ఆత్మ బలాన్ని పొందడానికి, దేవునికి దగ్గరగా చేరి దైవ శక్తిని మనము కలిగి ఉండడానికి ఉపవాసం మనము చేస్తాం. దీనికి ఈ శరీరం అనేటువంటిది ఉంది. ఈ శరీరాన్ని బలహీనపరచకపోతే ఆత్మలో మనము బలాన్ని పొందలేము. ఈ శరీరాన్ని ఏం చేయాలి? మనం బలహీనపరచాలా. ఇది బలహీనపరచడం అని చెప్పి ఏం చేస్తాం? దీనికి ఏం పెట్టాం? దీనికేమి పెట్టనందువలన దేవునికి దగ్గరగా వెళ్ళి ఆయన సన్నిధిలో స్తుతించుచు ప్రార్థించు. అందుకే నువ్వు దేవుని మందిరానికి కానీ ఇంట్లో కానీ ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఆయన వాక్యమును చెవులతో వింటూనైనా ఉండాలి, నోటితో స్తుతిస్తూనైనా ఉండాలి, ప్రార్థిస్తూనైనా ఉండాలి. ఇవి లేకపోతే ఇక నువ్వు పొడుకున్నా దొర్లాడినా ఏం చేసినా కానీ ఎటువంటి ప్రయోజనం. వందనాలు మీకు అందరికీ. అమ్మ కోపం రావట్లేదు కదా? నువ్వు ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. అయితే ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది లోకానికి, శరీర సంబంధమైన కోరికలకు, అందుకే నూతన నిబంధనలు పౌలు గారు చెప్పాడు, అయ్యా మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు
మీ భార్య భర్తలు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఉపవాసం ఉండను అన్నాడు. మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా, ఎందుకంటే ప్రార్థనలో మనము గడిపేటప్పుడు, అది 1 రోజు 2 రోజుల 3 రోజుల 4 రోజుల దేవుని సన్నిధిలో ఉపవాసం చేసేటప్పుడు మీ శరీర సంబంధమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని అండర్స్టాండింగ్తో మీరు ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉపవాసంలో సాతాను మిమ్మల్ని కనుక శరీరాన్ని శోధిస్తే ఆపేసి తిరిగి మీరు కలుసుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఉపవాసానికి మన శరీర సంబంధమైన కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఆకలి ఇవన్నీ కూడా అడ్డము రాకూడదు. రాకుండా ఉండడానికి దీనికి మేత పెట్టం మనం. అంతేగాని నువ్వు తినినా తినకపోయినా కూడా దాంతో అసలు యేసుప్రభువు వారికి ఒరిగేదేమీ లేదు. ఎందుకు మనము అన్నపానములు మానేస్తాము అని చెప్పానంటే, దేవుని సన్నిధిలో గడిపే సమయము మధ్యలో ఏది మనకి అడ్డం రాకూడదని చెప్పానని. ఇప్పుడు అందరికీ కూడా మధ్యలో అడ్డం వస్తుంది. ఏంటిది? ఇది ఏంటిది చెప్పండి అమ్మా, చెప్పండి, నోటి తెరిచి చెప్పండి. తెలియదా మీకు? అది తెలుసు అన్నమాట. దీన్ని మూతికట్టి అవతల పడేయకపోతే దేవునితో మనం ఎట్టి పరిస్థితులు కూడా సమయాన్ని గడపలేము. దాన్ని ఏ మోడ్లో పెట్టుకున్నా కూడా అది ఖచ్చితంగా మనకి దాని మీదకి మన మనసు వెళుతుంది. ఉపవాసంలో ప్రార్థించేటప్పుడు ఎవరైనా వారు మొన్న ఇప్పుడు చెప్పుంటారు, ఏమని, నాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తాలంటారు. వాళ్ళు రోజు చెప్పరు, ఏం చెప్పరు. మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు మనకు గుర్తొస్తారనమాట. ఒకనాళ్ళు వాళ్ళు చేస్తారేమో నేను పెట్టాను ఎట్టా అని చెప్పాను. అయిపోయింది నీ యొక్క ఉపవాసం కాదు, కూలిపోయింది నీ యొక్క ఉపవాసం, అయిపోయినట్టేగా. నేను అందుకేం చెప్తానంటే, 1 రోజు 2 రోజులు మనము మనుషులతో మాట్లాడకుండా ఉన్నందువలన జలప్రళయం ఒంగోలు రాదు. మన జిల్లాకి ఏమీ కాదు, మన మండలానికి ఏమీ కాదు. ఏదో అయిపోయినట్లుగా మనం ఫీల్ అవుతాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, అర్థం చేసుకోండి. నేను చేసే పని చెప్తున్నా నేను మీకు. లేకపోతే ఈ యొక్క ఫోన్ నుంచి చాలా ఇబ్బంది పెట్టుండేది. అది మన అదుపులో ఉండాలి తప్ప దాని అదుపులోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఈ మాట మీరు అర్థం చేసుకోండి. అందుచేత దేవుని సన్నిధిలో గడిపే సమయం చాలా సందర్భాలు ఏమైంది, మనకి నియామక ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఇలాంటి నియామక ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తాం మనం చెప్పానంటే, మొదలుపెట్టిన కానీ అయిపోయిందా కొత్తనే ఉంటాం. అయిపోయింది ఉపవాసం, అంతే కదా. ఉపవాసం అంటే ఏమనుకుంటున్నాం మనం? తినకుండా ఉంటే ఉపవాసం అనుకుంటున్నాం. అది ఇంటికాడు ఉండా, మరి మందిరం కాడు ఉండా, బయట ఉండా, ప్రయాణంలో ఉండా, కానీ తినకపోవటమే ఉపవాసం. తినకపోవటం ఉపవాసం కాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఉపవాసం అంటే దేవుని యొక్క సన్నిధిలో చెప్పండి మనం తగ్గించుకొని ఆయన పాదాలకు దగ్గరగా వెళ్ళి ఆయన మాటలు వినడము, ఆయనను స్తుతించడము, ఆయనకు ప్రార్థన చేయడము, ఈ 3 అక్కడ జరగాలి. అక్కడ జరిగినప్పుడే ఆ ప్రార్థన సార్థకమవుతుంది. లేకపోతే ఆ ప్రార్థనకు అర్థమే ఉండదు. అందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన. అలాగా మనము ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవసరాన్ని బట్టి చెప్తాను ఇప్పుడు నేను మీకు. తర్వాత ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పానంటే, ఉపవాస ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేయబడ్డాయి. అందుకే నేను రెగ్యులర్గా చేయమని చెప్పలే. ఆయన యేసుప్రభువు ఏం చెప్పాడు, నూతన నిబంధనలో ఉపవాసం చేసేటప్పుడు మాత్రం ఇలా చెయ్యండి అని చెప్పాడు. ఆ యొక్క ఉపవాసంలో మన ముఖాలు, మన యొక్క ఆకారం ఎలా ఉండాలని చెప్పి అన్నాడు. వేషధారులుగా చెప్పండి, ఏ దారులు? వేషధారులుగా ఉండొద్దు అని చెప్పాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసము చేసినటువంటి వారిలో ఈ ఉపవాస ప్రార్థనల వలన ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, మీరు బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఉపవాస ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన దేవుని గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు వారి జీవితాల్లో వాళ్ళు చూడగలిగారు. నేను చెప్పి నిజం అబద్ధమా? చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్నా చెప్పేదే. హల్లెలూయా అని చెప్పండి. ఏం రావాలని చెప్పాను నేను? పక్కన వాళ్ళకి మెలకువ రావాలని చెప్పానా?
మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. పాస్టర్ గారు హల్లు చెప్పినాక నువ్వు హల్లుయాను నాకు ఇబ్బంది లేవని చెప్పి నీ మీ గురించి చెప్పారేమో అర్థం కావట్లేదు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో మోషే స్థిరమైన మనస్సు గలవాడై కొండ మీద ఉపవాసం ఉన్నప్పుడు మోషే శరీరం ఏమన్నా బలహీనపడిందమ్మా? అక్కడ నీళ్లు లేవు, ఆహారము లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క జీవాహారమును ఆయన భుజిస్తున్నప్పుడు శరీరమును పూర్తిగా పరిశుద్ధాత్ముడు అదుపులో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు మోషే మనస్సు, మోషే ఆలోచన దేని మీద ఉంది? మంచులు కూడా తెచ్చుకోపోతున్నాయి. ఈయనే ముందు చెప్పకపోయా, ముందు చెబితే మరి ఆమెకి ఇడ్లీ పంపని చెప్పేవాడిని, ముందు చెప్పబోయా, కొండ మీద దగ్గర మాట్లాడదామని చెప్పా, ఆంతను కూర్చోబెట్టి మాట్లాడుతానని. అంటే శరీర సంబంధమైన ఆలోచన కానీ, శరీరానికి కూర్చున్నటువంటి ఆ యొక్క స్వభావం కానీ మోషేకు లేనే లేదు. మోషే మనస్సు దేని మీద కేంద్రీకృతమై ఉంది? చెప్పండమ్మా. ఉదాహరణ చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మీరు పని లేకుండా ఇంటికి అడుగుతున్నారు. ఒక మంచి మేటర్ దొరికింది మీకు మాట్లాడడానికి, మంచి మేటర్ దొరికింది. 5 రోజులు అయిన తర్వాత మీ మంచి స్నేహితురాలు మీ ఇంటికి వచ్చింది. కూర్చొని పొరుగుళ్ళ సంగతులను కొవ్వేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, భోజనం టైం తినొచ్చు కదా చెప్పి. తింటాలే ఉండు. చెప్పు. తింటాలే, 1 గంట అయింది, 2 అయింది, 2:30 అవుతుందని చెప్పాను. తింటాలే ఉండు, నువ్వు అరబాక చెప్పు. ఎందుకు అలా చేస్తాం మనం? చెప్పండి, ఎందుకు అలా చేస్తాం చెప్పానంటే, మన మనస్సు కడుపు మీద లేదు, తిండి మీద లేదు, దేని మీద ఉంది? వ్యవహారం మీద ఉందన్నమాట. దేని మీద? ఆ యొక్క వ్యవహారం మీద ఉందన్నమాట. దాని మీద మనసు పెట్టినప్పుడు నిజంగా చెప్పండి, నేను చెప్పి నిజమా కాదా? మీకు నీళ్లు పట్టవు. మనం అంటాం ఆ యొక్క మరి ప్యాకెట్ ఆడేటువంటి వాళ్ళు అంటాం మనం ఏమని, కూడు నీళ్లు పట్టమని చెప్పానని. మన సంగతో నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ యొక్క ఆట మీద మనసు పెట్టినప్పుడు ఇక వాళ్ళకి భార్య పట్టదు, పిల్లలు పట్టరు, మరి ఇక ఏమీ కూడా పట్టదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడుంది? చెప్పండి, ఆట మీద కేంద్రీకృతమైందన్నమాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలను అర్థం చేసుకోండి, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో యేసు మీద, వాక్యం మీద, దేవుని యొక్క సన్నిధిలో మనము మనస్సు పెట్టినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా, శరీరాన్ని గురించి ఆలోచించకుండా, మరి యొక్క నొప్పుల గురించి, సమస్యల గురించి ఆలోచించకుండా మన మనస్సును కేంద్రీకృతం చేసినప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. మోకాళ్ళ మీద పైకి లేవండి. ఇప్పుడు కాదులే, మోకాళ్ళ మీద పైకి లేవండి. మీరు వాక్యాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ సమస్యల గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేయండి. మీ మనస్సు దాని మీద కేంద్రీకృతమై ఉన్నంతసేపు మోకాళ్ళ నొప్పులు మీకు తెలిస్తప్పుడు అడగండి. ఎప్పుడు తెలుస్తాయి అంటే, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత, అరే కూర్చోపోతే నాతోనే ఉంటున్నాయి మోకాళ్ళ మీద అబ్బబ్బబ్బ నొప్పులు పడుతుంది నేను చెప్పని అంటాం మనం. అంటే మన మనస్సు దేని మీద ఉంటుందో మరి దాని మీదనే మన యొక్క మరి ఆత్మీయ స్థితి ఆధారపడి ఉంటుంది. అందుకు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం ఇప్పుడు కొంత సమయం మనం ప్రార్థన చేద్దామని చెప్తాను. నేను ఎంతసేపు చేస్తాం మనం ప్రార్థన అని చెప్పానంటే, ప్రభు మరి ఆయన సహాయపడతాడు. కానీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలని వాక్యం చెప్తుంది మనకి. ఆత్మ తానే మన బలహీనతలను చూసి, చెప్పండి, చూసి సహాయం చేయడం అర్థం ఏంటి? చూసి సహాయం చేయడం అర్థం ఏంటి చెప్పానంటే, నీకు మనస్ఫూర్తిగా ఏముంది చెప్పండి? ప్రార్థించాలని ఉంది. మనస్ఫూర్తిగా ఏముంది? ఎట్టకట్ట నేనేం చేయాలి? ప్రార్థించాలి. కానీ శరీరం సహకరించట్లేదు. పరిశుద్ధాత్ముడు నీ మీద ఆవరిస్తాడు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ యొక్క ఆశను తీరుస్తాడు. చూడండి, దైవ కార్యాల్లో
ఏది కూడా మనంతటా మనము చేయలేమన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనంతటా మనం ఏం చేయలేం. కానీ పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త, ఆయన మనకు సహాయము చేస్తాడు. అందుకు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థనా ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సందర్భాల్లో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, చాలా సందర్భాల్లో కూడా మనము ఉపవాస ప్రార్థనల గురించి బైబిల్ అనేకం ఉన్నాయి. అయితే దేని కొరకు వాళ్ళు ఏ రీతిగా ప్రార్థించారన్న విషయాన్ని నేను మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా. ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, నా ప్రియ దేవుని సంగమా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ముందుగా ఇప్పుడు బైబిల్ తెరవండి. ఇప్పటివరకు నేను మీకు చెప్పలేదు బైబిల్ తెరవమని. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో అందరు తీసుకొచ్చి చదవండి. సమూయేలు 2వ గ్రంథము 12-17 వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి, అమ్మా, బిడ్డ కొరకు దేవునికి బతిమాలగా. చాలు. ఇప్పుడు చూడండి, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి, అమ్మ వినండి, ఉపవాసం ఉండి లోపలికి పోయి, ఉపవాసం ఉండి లోపలికి పోయి. యేసు ఏం చెప్పాడు? ప్రార్థన చేసేటప్పుడు మీరు లోపలికి వెళ్ళండి. తలుపేసుకున్నాడు. లోపలికి వెళ్ళి యాడపడ్డాడు? నేలపడి. నాకు తెలిసి యూదులకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం అలవాటు, కానీ రాత్రంతా ఉన్నాడట. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడట. దేని కొరకు? బిడ్డ కొరకు. ఏమా? బిడ్డ కొరకు. జబ్బుతో ఉన్న బిడ్డను బ్రతికించమని. ఎంత చేస్తాం ప్రార్థన మనం? ఒక్క బిడ్డ కోసమే. అక్కడ రెండో అంశం లేదు. నా మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక్క బిడ్డ కోసం ఆయన ఎంతసేపు చేశాడు? నేను రాశాను అదే, నేను రాయలా. ఎందుకు ఆయన రాత్రంతా ప్రార్థించడం చెప్పానంటే, విసుకక అడిగిన విషయాన్నే అడుగుతున్నాడు. నేలపడి అడుగుతున్నాడు. కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలా. చాలా సందర్భాల్లో మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తాం. ఎలా అని చెప్పానంటే, నాకు ఇది కావాలి అని చెప్పని అంటాం. అది దేవుని చిత్తమా కాదా అని చాలా సందర్భాలు. ఇప్పుడు చూడండి, ప్రవక్త దావీదుకు చెప్పాడు, ఆ బిడ్డ చచ్చునా అన్నాడు. ఏ బిడ్డ? నీవు దొంగతనంగా ఒక స్త్రీ విషయంలో నువ్వు చేసినటువంటి పాపానికి ప్రతిఫలమైనటువంటి ఆ యొక్క బిడ్డ నిశ్చయముగా చచ్చునని ప్రవక్త ముందుగా చెప్పాడు. కొద్ది రోజులకి బిడ్డకు జబ్బు చేసింది. దావీదు ఉపవాసం ఉండి ఎప్పట్లాగానే ప్రార్థనకి వెళ్ళాడు. రాత్రంతా అడిగాడు, ఏమైంది అంటే, దావీదు అంటే దేవుడికి ఏమైనా గిట్టదా లేకపోతే ఏంటని చెప్పానంటే, ఆ బిడ్డ విషయంలో ఆ బిడ్డను బ్రతికి ఉంచడము దేవుని చిత్తము చెప్పండి కాదు. చాలా కాలంగా ఈ ఎన్ని తలొచ్చినా ఏది అడిగిన అనేటువంటి ఆ యొక్క పాటలో నాకు ప్రశ్న, చాలా మందికి ఉన్న ప్రశ్న. మనకు దైవజనుడు దానికి ఒక చిన్న మాటతో సరిచేశాడు. అది నాకు చాలా సంతోషం ఇస్తుంది అనమాట. ఆ యొక్క పాటలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మొదలు పెట్టినది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్నారనమాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే అయినప్పుడు ఇంకా అడగటం ఎందుకు, తలచటం ఎందుకు అనేది ప్రశ్న. కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడు? మీరు నా యందును
నా మాటలు మీ అందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగమన్నాడు. ఇప్పుడు ఈ పాటలు ఉన్నటువంటి ఆ యొక్క పల్లవిలో దీనికి అవకాశం ఉందా? ఏమా, మనం ఇష్టమైనటువంటి వాడిని అడిగి తీసుకోవచ్చు ప్రభు దగ్గర. మనం అవి దేవుని మహిమ కొరకు. ఒక్కోసారి అయినా ఒకటి అడిగితే 2-3 ఇస్తాడు, ఒకటి అడిగితే 2-3 ఇస్తాడు ఆయన. ఒకసారి ఒకటి కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దానికి ఏం చెప్పారని చెప్పు. అంటే నాకు చాలా కాలంగా నేను యేసుప్రభువుని నమ్ముకున్న కానీ అందుకే ఆ పాట అంటే ఇష్టమే, కానీ దాని యొక్క అర్థాన్ని బట్టి ఎక్కువ నేను పాడలేను అనమాట. మొన్న ఒక బైబిల్ క్లాసులో విలియమ్స్ గారు అని చెప్పానని ఆయన ఈ యొక్క పాట విషయమై క్వశ్చన్ అడిగితే ఒక చిన్న మాట చెప్పాడు. ఆ యొక్క పదం ఒక్కటి మార్చేస్తే పాట మొత్తం కూడా బాగుంటుందని చెప్పాడు ఆయన. ఏంట పదం చెప్పానంటే, జరిగేది నీ చిత్తమే అన్న కాడ జరగాలి నీ చిత్తమే అంటే అయిపోయిందని చెప్పన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే, జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించమన్నాం కదా. ప్రార్థన ఆలకించి ఆయన ఇంకోటి ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి జరగాలి నీ చిత్తం అంటే అది సంపూర్ణమైపోయింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. రాసిన ఆయన బాధపడతాడని తెలియదు కానీ మొత్తానికి ఇంక ఇప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఆ యొక్క పాట విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు లోపలికి వెళ్ళి ఉపవాసం ఉండి లోపలికి వెళ్ళి తెల్లవారే వరకు బయటకు రాలేదు. తెల్లవారు వరకు బయటకు రాలేదు. ఏం చేశాడు చెప్పండి? నేలన పడి బతిమాలుకుంటున్నాడు. ఎంత ఏడ్చాడో తెలియదు, ఎంత కన్నీరు విడిచాడో తెలియదు. అందుకని దావీదికి ఆ బిడ్డ ఒక్కరైనా ఇంకొకరు ఉన్నారా? ఇంక చాలా మంది ఉన్నారు. అంటే దావీదుకున్న అలవాటు ఏంటంటే, తండ్రి అప్పగించిన మందులో ఒక్క గొర్రె పిల్లను కూడా పోగొట్టుకోకుండా కాపాడే అలవాటు దావీదుకుంది. అందుకని ఈ బిడ్డను మాత్రం ఎందుకు నేను పోగొట్టుకోవాలా, ప్రభువు కనికరిస్తాడేమోనని చెప్పానని ఆయన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఉపవాసం ఉండి తెల్లవార్లు ప్రార్థించాడు. మనం ఒక 20 సమస్యలైనా కానీ 10 నిమిషాల్లో మనం చేసి ముగించి చక వెళ్ళిపోయి పడుకుంటాం. ఇక్కడ సంగతి కాదు, ఇంట్లోనైనా కూడా. కానీ ఒక బిడ్డను బ్రతికించమని దావీదు ఎప్పుడు చేశాడు ప్రార్థన? ఎంతసేపు చేశాడు? రాత్రి అంతా ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించాడు. పరిశుద్ధాత్ముడు ఆ రీతికి నడిపించాడు ఆయనను. అయితే బిడ్డ చనిపోయిన తర్వాత దేవుడి మీద కోపం రావద్దా? ఏమా, 1-2 నెలల పాటు మందిరికి వెళ్ళి పోకుండా ఉండొద్దా? ఇంట్లో మనిషి చచ్చిపోయిన తర్వాత వినండి నా మాటనండి. ఉండాలా ఉండకూడదా? ఉండాలి కదా. ఈయన బిడ్డ చనిపోయినని విని లేచి ఏమా స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించుకొని యెహోవా మందిరములో ప్రవేశించి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఆడికెళ్ళాడు. మన కుటుంబంలో ఏమైనా జరిగితే చాలా కాలం పాటు మనకు మందిరం కనపడదు. పాటర్ని వచ్చి పలకరించాడు. ఆ పాటర్ కూడా రాలేదు మా ఇంటికి అంటారు. ఎవరు? కనీసం బెంజమిన్ ఇంటి పక్కనేగా. బెంజమిన్ అన్న వచ్చి పలకరించలేదు మమ్మల్ని, శామ్యూల్ అన్న పలకరించలేదు, వేణన్న కనపడి సోత్తాంతన మొదలు కానీ ఎట్టున్నారని చెప్పి పలకరించలేదు అని చెప్పారు. ఈ కేసులు వేస్తారన్నమాట. ఇది మరి జిల్లా కోర్టు అనుకుంటారు, హైకోర్టు అనుకుంటారు, తెలియదు మాకు. దావీదు ఏం చేశాడు చెప్పండి? మందిరములోనికి పోయి
దేవునికి మొక్కి దేవునికి ఆరాధన చేసి, ప్రభువా ప్రయాసపడ్డా, నేను అడిగాను, కానీ ఆ బిడ్డను ఇవ్వడం నీ చిత్తము కాదు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించి ఇంటికి వచ్చి భోజనం పెట్టను అన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని బతులాడాల, ఇడ్లీ అన్న తిన్నమ్మా, నిమ్మరసం అన్న తాగమ్మా, ఏమో టీ అన్న తాగమ్మా, నాకు వద్దని చెప్పి అంటారు. మనం అర్థం చేసుకుని నా ప్రీతమని పెట్టారా. దావీదు అన్నాడు, ఎప్పటికైనా వాడి దగ్గరికి నేను పోతాను కానీ నా దగ్గరికి వాడు రాడు, ఇంకెందుకు ఉపవాసం ఉండాలి అని చెప్పి అన్నాడు. ఇది ఒక పర్టిక్యులర్ ప్రత్యేకమైనటువంటి సందర్భం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఉపవాస ప్రార్థనలు మనము చూసినట్లయితే యోవేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. ఇది ఇప్పుడు దావీదు సందర్భం ఏంటంటే వ్యక్తిగతమైన కుటుంబ విషయం. అది బిడ్డల కొరకు, రోగాల కొరకు మీరు ఉపవాసం ఉండి ఇంట్లో ప్రార్థించండి. ఇంట్లో ఉండటానికి వీలు కాకపోతే మీరు మందిరంలోకి రండి, మందిరం తలుపులు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. ఇప్పుడు యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందరు తీసుకున్నారా? నేను చెప్పేది రెఫరెన్స్లు తక్కువే ఉంటాయి కాబట్టి మీరు అందరు తీసి చూస్తే మంచిది అనేది నా యొక్క ఉద్దేశం. అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. చదవండి. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, అమ్మా తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. చాలా, అక్కడ ఆగండి. ఇప్పుడు మన ఊరు ఎట్టుంది? పొలం వేసినట్టు చేయత్తాను, కొద్దో గొప్ప 20 సెంట్లు 30 సెంట్లు ఎంతగా తీసినట్టు చేయత్తాను. ఇక్కడ ఉంటే ఎవరే లేదా? ఓకే, అర్థం చేసుకోండి ఎట్టుంది పొలం. ఇప్పుడు టమాటకాయలు కేజీ ఎంత? ఏమో చెప్పండి, గడి చెప్పండి. 120 రూపాయలు. మనకు ఓకా వచ్చిన కానీ పుట్టిన కానీ చెప్పండి, నిన్న ఈ రేటు మనం చెప్పండి. ఇప్పుడు టమాటకాయలు లేనట్టు కూరలు తింటున్నాం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? 4 జిల్లాలు 100 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక దేవుని బిడ్డ ఏమీ చేయలేడా అని చెప్పానంటే, ఈ పరిస్థితులు రావటానికి కారణం ఏంటి? రావటానికి కారణం చెప్పానంటే ఒకే ఒక కారణం అక్కడ ఉంటుంది. ఏంటి చెప్పానంటే, ప్రజలు దేవుని మాట వినకపోవటయే. భూమి మీద పైరు చెడిపోయింది. గోధుమ కర్రలను, ఇక్కడ మీరు మిర్చి అనుకోండి, మిరప మొక్కలు అనుకోండి, అక్కడ అర్థం. ఆ తర్వాత సేద్యగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనం చేయండి. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోతున్నాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లును, జల్దరు చెట్లును, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియో. ఇప్పుడు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి సంతోషం ఉంది? ఎవరికి సంతోషం అని చెప్పానంటే, దేన్ని పట్టించుకోకుండా తిని తాగే వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఇక వాళ్ళకి ఇప్పుడు ఎవరి గ్రీన్ అన్నమాట, ఎవరి గ్రీన్ అన్నమాట. ఇక వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. అయితే ఇక్కడ నరులకు సంతోషమేమియో లేకపోయేను. ఇప్పుడు చూడండి 13 యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యాజకులు అంటే ఎవరు? మీరేమంటారంటే నువ్వేగా అంటావు, అంతేగా. ఒకసారి పేతురు అన్నాను, ఏం చెప్తాడు పేతురు అన్నాయన్ని? ఏమా, మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారని చెప్పానంటే, మిమ్మల్ని పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబానికి నువ్వు యాజకురాలవు, నీ కుటుంబానికి నువ్వు యాజకుడవు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా యాజక ధర్మములో ఉన్నవారే. యాజకులారా, మీరేం చేయండి? గోనె పట్ట కట్టుకోండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, మనకి పొలాలేవి లేవు, పొలాలు ఉన్న వాళ్ళే కదా నష్టపోయేది అనుకుంటాం మనం. పొలాలన్నీ నష్టపోతే రేపు బియ్యపుటికి 5,000 ఇబ్బంది ఏం లేదు. టమాటకాయలు 300 కొనుక్కుంటాం. ఏది ఇట్లా మండిపోతున్న రేట్లు అని చెప్పని అంటాం. అక్కడ మండిపోవడానికి కారణం ఏంటి? ఏమా, మన ఆత్మీయ జీవితంలో నిత్యము బలిపీఠం మీద మండాల్సిన మంట ఏమైపోయింది? ఆగిపోయింది. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన ప్రజలు. అందుకే యాజకులారా, గోనె పట్ట కట్టుకోండి, అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయు వారులారా రోదనము చేయండి. రోదనము తర్వాత, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. రాత్రంతయు గడుపుడి. ఎంతసేపు గడపాలంటమ్మా? ఎందుకు? దేవుని పిల్లలుగా దేశం పట్ల మనకు బాధ్యత ఉంది, రైతుల పట్ల మనకు బాధ్యత ఉంది, భూముల పట్ల మనకు బాధ్యత ఉంది. దేశము మన చుట్టూ, ఇదిగో ఇర్మియా ద్వారా దేవుడు తన యొక్క బిడ్డలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇర్మియా ఇశ్రాయేలుకు చెప్పు, ఒకవేళ పరదేశులుగా వాళ్ళు ఆ యొక్క బబులోను దేశములో 70 సంవత్సరాలే ఉంటామని చెప్పి వాళ్ళు సుఖం అనుభవిస్తారేమో, నువ్వు చెప్పు, వారు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశము యొక్క క్షేమము కోరి వీళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? అంటే దేవుని పిల్లలు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు కొరకు, ఏ వీధిలో ఉంటే ఆ యొక్క వీధి కొరకు, ఏ పట్టణంలో ఉంటే ఆ యొక్క పట్టణం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎందుకు చేయాలా? ఏమా, వారి క్షేమానికి. ఏమా, 10 రూపాయలు 15 రూపాయలకి టమాటకాయలు కొనుక్కునేటువంటి వాళ్ళం, దానికి ఈరోజు 105 రూపాయలు వడ్డీ పెడుతున్నాం. అంటే దేశంలో ఎక్కడ దెబ్బ తగిలినా కూడా దాని ప్రభావము మన కుటుంబాల మీదకి వస్తుంది. అన్ని పెరిగిపోతున్నాయి. అన్ని పెరిగిపోతే మన సంపద ఎక్కడ వస్తుంది మనకి? నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. పొలములు పాడైపోతున్నాయి, దేశము పాడైపోతుంది. ఈ రోజున సంఘములు కూడా ఆత్మీయ జీవితంలో పాడైపోతున్నాయి. భూమి మీద పైరు ఎండిపోతూ ఉంది, ద్రాక్ష చెట్లు వాడిపోతూ ఉన్నాయి, అంజూరపు చెట్లు వాడిపోతూ ఉన్నాయి, చెడిపోతూ ఉన్నాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోతున్నాయి. ఎందుకు? సంఘములోని చెట్లన్నీ వాడిపోతే, సంఘములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన చెట్లైనటువంటి మనము వాడిపోతూ ఉంటే ఎవరు సంఘములో నాటపడతారు? ఎవరు ఫలాలిస్తారు? ఇది మనం ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. యాజకులారా, మీరేం కట్టుకోండి? గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయు పరిచారకులారా. రాత్రి అన్న మాట్లాడుతూ పరిచారకుల గురించి కూడా ప్రస్తావించాడు. పరిచారకుల మీద యేసు మనసు పెడుతూ ఉన్నాడు, పరిచారకుల మీద దేవుడు దృష్టి పెడుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిచర్య చేసేటువంటి వారికి యేసయ్య చెప్పిన గొప్ప మాట ఏంటంటే, ఒకరోజు ఒక చోట ఆయన భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే, చాలామంది వచ్చి అగ్రపేటల మీద కూర్చుంటున్నారు. అగ్రపేటల్లో కూర్చుంటే యేసయ్య అన్నాడు, మీరు పగటి విందుకు కానీ రాత్రి విందుకు కానీ పోయినప్పుడు మీరు ఏం చేయాలా? మీరు వెళ్ళి వెనక కూర్చోండి, చెప్పండి.
మిమ్మల్ని ముందుకు పిలిస్తే మీరు ధన్యులు. కానీ ముందు పోయి మీరు అడుగుతున్నారు అనుకోండి, మీకంటే యోగ్యులు వస్తే లేచి వెళ్ళానికి కూర్చోమంటారు. తర్వాత భోజన పంక్తిని కూర్చున్నవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడు అంటే ఏం చెప్పాడు యేసయ్య? చెప్పండి. వడ్డించేవాడే అంటే పరిచర్య చేసేవాడే గొప్పవాడు. అందుకోసమని ఎవరు గొప్పవారు అని చెప్పారంటే, లోకములోనేమో కూర్చొని తినేవాడు గొప్పవాడు, ఆత్మీయ జీవితంలోనేమో పరిచర్య చేసేవాడు గొప్పవాడు. కాబట్టి పరిచారకుల మీద దేవుడు తన మనస్సును పెడతాడు. అందుకోసమై నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను గనక మనము ఆలోచన చేసినట్లయితే, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతా గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరములోనికి రాకుండా ఆగిపోతూ ఉన్నాయి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో. అవే ఈ కూటాలు, అవే ఈ ప్రార్థనలు. ఆలోచన చేయండి. సేవకుడికి పని పాటలే కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేశ క్షేమమే మన యొక్క క్షేమము. మనము క్షేమాభివృద్ధి పొందితే దేవుని సంఘము క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. ఈ కార్యాలు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది కనుక మనము ఆలోచన చేసినట్లయితే, ఉపవాస ప్రార్థన అనేటువంటిది ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రత్యేకమైన సందర్భానికి మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది. అయితే నేను మీకేం చెప్తాను, ఈ రాత్రి మీ కుటుంబాల్లో కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన మానేస్తే అవ్వో, ప్రార్థన మానేస్తే పని జరగదు. పని ఏదైనా జరగాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటిది? ప్రార్థన. నీవు మందిరానికి రాలేకపోవచ్చు. దావీదు తన బిడ్డకు జబ్బు చేసినప్పుడు ఏం చేశాడు? చెప్పండి చెప్పండి, ఏం చేశాడు? ఉపవాసం ఉండి లోపలికి వెళ్ళి, యాకోబు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏశావు 400 మందితో వస్తున్నాడంట. 400 మందితో వస్తుంటే యాకోబుకు భయం వేసింది. తన బంధువులను, పిల్లలను, భార్యలను అందరినీ రేవు దాటించాడు. ఎబ్బోకు రేవును దాటించి యాకోబు ఏం చేశాడు? ఒక్కడే, చెప్పండి, తెల్లవారులు దేవుని దూతతో పోరాడి పెనుగులాడుతూ ఉన్నాడు. ఎంతసేపు? దేనికోసం? నేను అడిగింది దేనికోసం అని అడిగా. ఏమా? యేసేపు చేతుల్లో నుంచి తన కుటుంబమును కాపాడుమని, యోసేపు చేతుల్లో నుండి తన బిడ్డల ప్రాణాలను కాపాడుమని. ఒక బిడ్డ కొరకు దావీదు చేశాడు, కుటుంబం అంతటి కొరకు యాకోబు చేశాడు, తన యొక్క పిల్లల కొరకు, భార్యల కొరకు, తనకున్న దాని అంతటి కొరకు కూడా యేసేపు చేతుల్లో నుంచి విడిపించమని ప్రార్థించాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు మన చేతుల్లో ఉన్నారా, లేకపోతే సాతాను చేతుల్లో ఉన్నారా? చెప్పండి. సాతాను చేతుల్లోనే ఉన్నారు. వాళ్ళు విడుదల కొరకు ఏం చేస్తాం? వాడు చెప్పుతున్నాయి కానీ ఇంటే కదా వాడు. ఇది మందరు. ఏం దరు మందరు? చెప్పండి అమ్మా. ఇప్పుడు అందరూ రక్షణ పొందటం దేవుని సన్నిధిలో న్యాయమైన కోరిక లేకపోతే అన్యాయమైన కోరిక? ఒక మనిషి రక్షణ పొందటం దేవునికి ఇష్టమైందా లేకపోతే ఇష్టం కాని పని? అది మరి ఇష్టమైన పని అడిగితే ఎందుకు ఆయన పని చేసి పెట్టడం? ఎందుకని చెప్పానంటే, మనం అనుకుంటాం, మనం గుర్తుపెట్టుకోవాలి, మనంతటా మనం ఏమీ చేయలేం. మనము చేయలేంది దేవుడు చేస్తాడు. అది దేని ద్వారా చేస్తాడు? యేసయ్య చెప్పాడు, ఉపవాస ప్రార్థన వలననే కానీ, చెప్పండి, దేని వలనను ఇట్టిది వదిలిపోవుట. వాడికి పట్టినటువంటి దెయ్యం వదిలిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు
మనకేమంటే భయం? చెప్పండి. ఉపవాస ప్రార్థన చేస్తే అపవాదికి భయం, కానీ చేస్తే నొప్పులు ఎక్కువ అవుతాయేమో, రేపు పొద్దున నీరసంగా ఉంటుందేమో. దీని గురించి మన ఆలోచన. దేని గురించి? చెప్పండి. శరీరం గురించి మన ఆలోచన. వాళ్ళు పోతే పోయారు, ఎవరు నశించిపోతే పోయారు, మన ఆత్మీయ జీవితం ఆరిపోతే ఆరిపోయింది. దీనికి మాత్రం ఏది కొదువు కాకూడదు, దీనికి మాత్రం ఏది కూడా తక్కువ కాకూడదు. నా ప్రియ స్నేహితులారా, ఆలకించండి, అర్థం చేసుకోండి. మన జీవితంలో ఏది కూడా చేయలేనటువంటి కార్యాన్ని ఉపవాస ప్రార్థన మాత్రము చేస్తుంది. ఇప్పుడు యోవేలు గ్రంథంలో పిలుపునిస్తున్నాడు, మీరు మందిరములో అందరినీ సమకూర్చండి. ఎందుకంటే ఇప్పుడు ఇది దేశ సమస్య, దేశానికి సమస్య వచ్చింది, సంఘానికి సమస్య వచ్చింది. అలాగే చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, అందులో తెలిసినటువంటి విషయమే జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా 1వ అధ్యాయము, నెహెమ్యా 1వ అధ్యాయం. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఏంటి అంటే 4వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు, ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ మాటలు విన్నప్పుడు అని అన్నాడు అక్కడ. ఏ మాటలు? ఏమా? యెరూషలేము ప్రాకారములు పడిపోయిన విషయం, యెరూషలేము ప్రాకారపు గుమ్మాలు అగ్ని చేత కాలిపోయిన సంగతి, మిగిలినటువంటి ప్రజలు శ్రమలు అనుభవిస్తున్న సంగతి గురించి విన్నాడు. ఈ రాత్రి వాక్యంలో దేని గురించి అంటున్నాం మనం? ఏమా? మన దేశ పరిస్థితులు బాగోలేవు, సంఘం యొక్క ఆత్మీయ పరిస్థితి బాగోలేదు. ఒకవైపు నాశనం వెంబడి నాశనము వస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ప్రార్థన చేద్దాం అనిపిస్తుందా? నిద్రపోదాం అనిపిస్తుందా? తొందరగా పాస్టర్ గారు ఆమెను చెప్తే వెళ్దాం అనిపిస్తుందా? అది పూర్తిగా మీ ఇష్టం. ఎందుకంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలు నేను తొంగి చూడలేను. ఎందుకంటే చూసే ప్రయత్నం చేసిన ఆయన కనపడదు. నరుని అంతరంగము అది పెద్ద గొయ్యి అన్నాడు, దాన్ని మట్టు లేని గొయ్యి, అగాధం అంటది. దాంట్లో అసలు ఏం కనపడదు, మీకే తెలుసు. నెహెమ్యా ఈ 3 మాటలే విన్నాడు. ఒకటి, యెరూషలేము ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. మిగిలినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే బహుశ్రమలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి, ఇప్పుడు ఆగండి, కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఏమా? ఉపవాసము అంటే ఏమని చెప్పారు ఇందాక? ఏమా? లోకానికి దూరంగా, ఉద్యోగానికి దూరంగా. అంటే కొన్ని దినాలు సెలవు పెట్టేశాడు. దేనికి? ఉద్యోగానికి. కొన్ని దినాలు అన్నాడు, కానీ ఎన్ని దినాలు ఉన్నాడో తెలియదు మనకు. అక్కడ కొన్ని దినములు డ్యూటీకి వెళ్ళలేదు, లోకములో ఎవరితో మాట్లాడలేదు, కుటుంబముతో మాట్లాడలేదు, ఇంటి వారితో మాట్లాడలేదు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. దేంతో? దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఈరోజు మన ఉపవాసం ఎలా ఉంది? ఏమో టిఫిన్తో ప్రారంభమై గోంగూర పచ్చడి పులిహారతో ముగిస్తున్నాయి, అంతే కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అందుకే చెప్పాను అన్నమాట, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట, దేవుని ఎదుట, దేవుని ఎదుట అంటారని తీసుకున్నారు మీరు.
దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం చెప్పండి? మనందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? దేవుని సన్నిధిలో ఉన్నాం. తెలుసా సంగతి మీకు? జాగ్రత్తగా ఉండండి. ఎక్కడున్నాం కనుక? దేవుని సన్నిధిలో ఉన్నాం. జాగ్రత్త నన్ను చూసి కాదు, మనుషులను బట్టి జాగ్రత్త కాదు. మనం కూర్చుంది ఎక్కడ చెప్పండి? దేవుని సన్నిధిలో. నెహెమ్యా దేవుని సన్నిధిలో కూర్చొని ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు, నిద్రపోయాడా? ఏమా? ఈ ఆయన పడిపోయినటువంటి ప్రాకారాలు తిరిగి లేపబడడానికి, కాల్చివేయబడిన గుమ్మాలు తిరిగి లేపబడడానికి, ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొని రావడానికి నెహెమ్యా దగ్గర ఏమీ లేదు. ఒకటి మాత్రం ఉంది, ఉపవాస ప్రార్థన శక్తి నెహెమ్యాకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏమి జరుగుతుందని నెహెమ్యా ఆశించాడు. యెరూషలేము వైపు చూస్తే బూడిది కనపడుతుంది. ఆ బూడిదలో ఏం చేద్దాను నీ మనుషుల్ని? నా ప్రియ దేవుని బిడ్డారా, నేను అంటున్నాను, పని చేయడానికి, కార్యాన్ని చూడడానికి ఉండాల్సిన మన దగ్గర డబ్బు కాదు, లోకమును జయించిన మన విజయము విశ్వాసమే. నెహెమ్యాకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడని విశ్వాసం ఉంది. నా ప్రార్థన దేవుడు వింటాడు, నా పట్టణపు ప్రాకారాలు తిరిగి లేపుతాడు, నా పట్టణపు గుమ్మాలు తిరిగి లేపుతాడు అని చెప్పి వాగ్దానములు జ్ఞాపకం చేసి ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. కానీ నేను కొన్ని దినములు నిద్రతో ఉపవాసం ఉండి అనలేదు అక్కడ. చెప్పండి, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. దుఃఖంలో నిద్ర ఎక్కడ వస్తుంది? ఇంకా శరీరాన్ని పస్తు పెట్టాడు, ఉపవాసం ఉన్నాడు. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశారు. చాలా సందర్భాల్లో మనం ఇప్పుడు ఈరోజు శనివారం కనుక 2-3 కలిసి మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏమా ఎదుటి మనుషుల్ని, పక్క మనుషులను చూస్తా కూర్చుంటాం. మనం కాసేపు ప్రార్థన మనం చేస్తాం. నేనేమంటున్నానంటే, మనము దేవుని ఎదుట కూర్చున్న మన సంగతి మనం మర్చిపోకూడదు. మన ముందు ఎవరున్నారు అనుకోవాలి మనం? చెప్పండి, దేవుడు నా ఎదుట ఉన్నాడు, ఆయనకు నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాట అర్థం చేసుకోండి. నెహెమ్యా ఆ ప్రార్థనలో అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ వచ్చి పితరుల దోషములు, తండ్రుల దోషములు, తండ్రి ఇంటి వారి దోషాలు, దేశ ప్రజల దోషాలు, అందరి దోషాలు ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత ఈ రీతిగా చేయబడిన తరువాత దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వాగ్దానం 9వ వచనం జ్ఞాపకం చేస్తారు. చూడండి 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామముంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? చెప్పండి, జ్ఞాపకం చేస్తున్నాడు, రిమెంబర్ చేస్తున్నాడు దాన్ని. ప్రభువా నువ్వు చెప్పావు కదా, దాన్ని బట్టి అడుగుతున్నానయ్యా. నీవు మాట ఇచ్చావు, ఆ మాట కోసం అడుగుతున్నా. మా నీతిని బట్టి కాదు, మా మంచితనాన్ని బట్టి కాదు, మా గొప్పతనాన్ని బట్టి కాదయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా. ఇదిగో మీరు దేశము చివరి వరకు తోలివేయబడ్డా కూడా అక్కడి నుండి సహా మీరు గనక పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది నా ఆజ్ఞకు లోబడితే నేను తిరిగి తీసుకొస్తానని చెప్పావు కదయ్యా. ఆ వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నా. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటున్నాడు. నీవు నీ
నీ నీ మహా ప్రభావము చూపి నీ బాహుబలము చేత. అంటే ఇప్పుడు నెహెమ్యా దేని మీద ఆధారపడుతున్నాడు? నా బలం కాదయ్యా, నీ బాహుబలము. నీ బాహుబలం ద్వారా ఈ మందిరము లేకపోతే ఈ ప్రాకారము తిరిగి కట్టబడాలి. నశించిపోతున్న కుటుంబము నీ సహాయము ద్వారా తిరిగి రక్షించబడాలి, తిరిగి లేపబడాలి. అనేక మంది భక్తి జీవితంలో సన్నగిల్లిపోయి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తిరిగి వాళ్ళు ఏం చేయబడాలి? చెప్పండి, ఏం చేయబడాలి? తిరిగి లేపబడాలి అని చెప్పి వాగ్దానములు జ్ఞాపకం చేసుకోండి. అందుకే సొలొమోనుకి ఏం చెప్పాడు? సొలొమోనుకి ఏం చెప్పాడు? నేను దేశంలో కరువు రప్పించినప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు కానీ నా పేరు పెట్టబడిన తగ్గించుకొని తమ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా అంతేనా? నాకు ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఈ రోజున మన ఇళ్లల్లో రోగాలు ఉన్నాయి, మన ఇళ్లల్లో సమస్యలు ఉన్నాయి, మన ఇళ్లల్లో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు మార్పు చేయలేడంటారా? ఈ వాగ్దానాలను గుర్తు చేసి మనం ఎందుకు అడగలేదు అని మనము ఆలోచన చేస్తే ఈ ప్రార్థన ముగింపులు అంటాడు, దేవా ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నెందించువాడనై. ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందంటారా? వచ్చిందా రాలేదా? వచ్చిందా? అయితే లేచి నిలబడదాం అందరం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా. రాత్రికాల సమయంలో లైవ్ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత కొన్ని సంగతులు మనం చెప్పుకొని ప్రార్థనలోకి పెడతాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి 3వ దినము ఈ ప్రత్యేక ఉపవాస దినాల్లో నీవు నడిపించినందుకు స్తోత్రాలు. ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసము ఎందుకు చేయాలి అన్న సంగతులు మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఎంతసేపు చేయాలి అన్న సంగతుల గురించి దావీదును జ్ఞాపకం చేశావు, యాకోబును జ్ఞాపకం చేశావు. యోవేలు గ్రంథంలో యాజక సమూహానికి హెచ్చరికను పంపించావు. రాత్రంతా మీరు గడపండి, గోనెపట్ట కట్టుకోండి, దేశ పరిస్థితులు బాగోలేవు, మనుషుల పరిస్థితులు బాగోలేవు, దేశము ఇదిగో రోగములతో నిండిపోతుంది, పొలాలు పంటలు పాడైపోతున్నాయి, యాజకులారా మీరు అంగలార్చండి అని మీరు సెలవిచ్చారు. ప్రభువా, ప్రస్తుతం మా చుట్టూ మా దేశ పరిస్థితులు, మా యొక్క ఆంధ్ర రాష్ట్రము, ఇదిగో మా చుట్టుపక్కల రాష్ట్రాలు నా తండ్రి వరదలతో ఉప్పెనులతో నాయన పంట పొలాలు
ధ్వంసమైపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దేవా, జీవనోపాధిని కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది వస్తువాహనములు కోల్పోయారు. దేవా, దేశములో పరిస్థితులు బాగోలేవు తండ్రి. ఒకవైపు డెంగ్యూ జ్వరాలతో అనేక మంది బిడ్డలు అప్పుల పాలైపోతున్నారు. హాస్పిటల్స్లో నాయనా ఇదిగో దోపిడీకి నాయన గురవుతున్నారు. ప్రభువా, మీ దివ్య సముఖమందు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయనా, వ్యాధులు ఆర్థిక వ్యవస్థను కుప్పగొలుస్తున్నాయి. నాయనా, దీన కుటుంబాలు శ్రమల పాలవుతున్నాయి. సంవత్సరం అంతా నాయన కష్టించి పని చేసుకున్నటువంటి డబ్బులు నేను ఒక్క రాత్రి హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. దేవా, కుటుంబాల పరిస్థితులు బాగోలేవు నాయన. ఇదిగో వీటన్నిటి కొరకు ప్రార్థించాలని, ఇదిగో సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని, దేశము యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలని, మా యొక్క వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రత్యేకముగా ఏర్పరచబడినటువంటి యొక్క ఉపవాస దినముల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో ఈ రాత్రి మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఇప్పుడు ప్రార్థనలు మమ్మల్ని అందరినీ కూడా నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో లైవ్లో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. తర్వాత నేను కొంతమంది చూడబోతారు. వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ మాటలు వారి యొక్క జీవితాలకు ఫలభరితముగా ఉండేటట్లు సహాయం చేయమని సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, మంచి దేవుడు, జీవాధిపతి యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.